లీగల్ రైట్ ఛానల్ కు స్వాగతం. నేను రాజా ఆవుల, హైకోర్టు అడ్వకేట్. సర్వసాధారణంగా సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైనా రిటైర్ అయినప్పుడు వాళ్లకు రిటైర్మెంట్ ఫేర్వెల్ ఫంక్షన్ అంటే వీడ్కోలు సభను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఏఓఆర్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కలిసి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. చివరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ వచ్చి దాన్ని ఎండ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి బేలా త్రివేది విషయంలో ఇది డామిట్ కథ అడ్డం జరిగింది. అంటే బేలా త్రివేది వీడ్కోలు సభను సుప్రీం బార్ అసోసియేషన్ లాయర్లు, ఏఓఆర్ అసోసియేషన్ లాయర్లు ఆ వీడ్కోలు సభ సన్మానాన్ని నిరాకరించారు. అయితే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన బార్ అసోసియేషన్ లో జరిగింది. సుప్రీంకోర్టులోనే ఇది మొదటిసారి అని మనం చెప్పాలి. ఇది సరైనది కాదని, న్యాయమూర్తి సన్మాన సత్కారాన్ని, గౌరవ సత్కారాన్ని నిరాకరించడం తగదని, మీ నిర్ణయాన్ని ఒకసారి పునఃసమీక్షించుకోండి అని చెప్పేసి బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ కు ఒక లెటర్ రాయడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబాల్ అయినా కూడా ఇది నిరాకరించడం జరిగింది. అయితే బేలా త్రివేది గారి విషయంలో ఎందుకింత కాంట్రవర్సీ అయింది, న్యాయవాదులకు ఆమెకు ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి అన్న విషయానికి వస్తే, ఇక్కడ బేలా త్రివేది గారు ఆమె బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే గుజరాత్ కు చెందినటువంటిది. ఆమె మొదట సిటీ సివిల్ కోర్టులో న్యాయమూర్తిగా స్టార్ట్ చేసి తాను సీనియర్ల విషయంలో 6వ స్థానంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె పదవి స్వీకారం చేయడం, అక్కడ కొంత కాంట్రవర్సీ రావడం, కోర్టులో న్యాయవాదుల పట్ల ఆమె ప్రవర్తించే తీరు డిస్మిసివ్ గా ఉంటుందని చెప్పేసి లాయర్లు ఫోర్జరీ చేసినటువంటి వకాలత్తులు వేసి కేసులు వాదిస్తున్నారని వాళ్ళ మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పింది. జూనియర్ లాయర్లైనా సీనియర్ లాయర్లైనా తేడా లేకుండా ఆమె డిస్మిసివ్ గా ప్రవర్తించడం అనేటటువంటిది విమర్శలకు లోనైనది. ఒక విమర్శ, ఆమె మీద ఒక విమర్శ. ఒకసారి ఈవెన్ కపిల్ సిబాల్ కూడా ఒక కేసులో, అంటే కర్ణాటక నుంచి కొంతమంది శిక్ష పడినటువంటి ఖైదీలను వాళ్ళ బంధువులు వచ్చి చూడడానికి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు కర్ణాటక జైలు నుంచి కేరళ జైలుకు తరలించాల్సిందిగా ఆమెకు రిక్వెస్ట్ చేశారు. అంటే ఒక కేసులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె దాన్ని నిరాకరించింది. నిరాకరిస్తే ఈయన అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఐ సెడ్ ఐ ఎక్స్పెక్ట్ యూ లేడీషిప్ టు హ్యావ్ సమ్ ఎంపతి అని చెప్తే ఆమె దానికి యూ డోంట్ నో మీ దెన్, నేనంటే ఎవరో మీకు తెలుసా, నా సంగతి మీకు తెలుసా అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. I just said out of hunch, I said, I expected your ladyship at least to have some empathy. And your ladyship said, you don't know me then. Well, we knew you before you came here. And we'll know you after you leave here. ఈ కేసులో అక్కడ కపిల్ సిబాల్ మొన్న సన్మాన సభను బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఏఓఆర్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ నిరాకరిస్తే చివరికి ప్రధాన న్యాయమూర్తి ఆయన సన్మాన సభను ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభకు కపిల్ సిబాల్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు జరిగినటువంటి దాన్ని అక్కడ ప్రస్తావించాడు. ఇకపోతే బేలా త్రివేది మన తెలుగు వాళ్ళకు కూడా బాగా పరిచయం. చంద్రబాబు నాయుడు కేసు విషయంలో, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారము ప్రజాప్రతినిధుల మీద కానీ సివిల్ సర్వెంట్ల మీద కానీ లీగల్గా చర్య తీసుకోవాలంటే వాళ్ళ పై అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ మీద చర్యలు తీసుకునేటప్పుడు ఈ పద్ధతిని ఫాలో అవడం జరిగింది. అయితే ఈ కేసు విషయానికి వస్తే, కన్సర్న్ చంద్రబాబు నాయుడు కేసు విషయానికి వస్తే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే ఆయన అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. ఈ కేసు
సుప్రీంకోర్టు బెంచ్కి వచ్చినప్పుడు ఆ బెంచ్ మీద బేలా త్రివేది, ఆమెతో పాటు అనిరుద్ బోస్ వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఇద్దరు చెరో రకమైనటువంటి వర్డిక్ట్ ఇచ్చారు. చెరో రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్నే స్ప్లిట్ వర్డిక్ట్ అంటారు. 2 రకాలైనటువంటి. తర్వాత పునఃసమీక్షకు పంపించాలని చెప్పారు. అది పునఃసమీక్ష అవ్వలేదు. ఈమె చెప్పినటువంటి ఆ కన్సర్న్ కేసులో ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు కొంచెం బాగా కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. ఆమె చెప్పింది ఏంటంటే, నిజాయితీ గల రాజకీయ నాయకులకైతే 17A దాన్ని అప్లై చేయాలి. ఇలాగా తెలిసి కూడా తప్పులు చేసేటటువంటి వాళ్లకు అనుమతి తీసుకోనవసరం లేదు అన్నట్లుగా ఆమె మాట్లాడిందనమాట. సో దీంతో చంద్రబాబు నాయుడుకు బెయిల్ నిరాకరణ, ఇదంతా తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం ఇదంతా జరిగింది. అంతేకాకుండా ఈమె కొన్ని చారిత్రకమైనటువంటి జడ్జిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కొన్ని మంచి జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది ఈమె. ఇక ఉన్నటువంటి జడ్జిగా ఉన్నటువంటి సమయంలో కొన్ని మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. మంచి జడ్జిమెంట్లు తక్కువగా ఉండగా చాలా మటుకు విమర్శకు లోనైనటువంటి జడ్జిమెంట్లే ఈమె విషయంలో ఎక్కువగా ఉన్నాయి. 12 ఏళ్ల బాలిక పైన పోక్సో కేసు పెడితే ఆ నిందితులకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదని చెప్పేసి బాంబే హైకోర్టు నిందితులను వదిలేసింది. ఆ కేసును కొట్టేసింది. కొట్టేస్తే ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో అప్పుడు ఈమె బెంచ్కి వచ్చింది. లైంగికమైన చర్యలు జరిగితేనే కాదు, లైంగికమైనటువంటి చర్యలు ఉంటేనే కాదు, లైంగిక ఉద్దేశం ఉన్నా కూడా అది నేరమే, ఇది పోక్సో కిందకి వస్తుందని చెప్పేసి నిందితులకు శిక్ష వేయడం జరిగింది. ఇది మంచి జడ్జిమెంట్, ఆమె చేసినటువంటి ఒక మంచి జడ్జిమెంట్. అంతేకాకుండా 89 ఏళ్ల ఒక ముసలాయన 82 ఏళ్ల ఒక స్త్రీతో, అంటే తన భార్యతో విడాకులు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్తే, మీరిద్దరూ ఈ సమయంలో విడాకులు తీసుకొని విడిగా ఉండాల్సినటువంటి సమయం కాదు, మీరిద్దరూ కలిసి ఉండాల్సినటువంటి సమయము, అయినా ఆమె ఇంతవరకు మీ ఫ్యామిలీకి ఎంతో సేవలు చేసిందని చెప్పేసి ఆమె సేవలను గుర్తించి విడాకులు ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. సో ఇలాంటివి కొన్ని మంచి జడ్జిమెంట్లు, కొన్ని చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఎక్కువగా విమర్శకు లోనైనటువంటి బిల్కిస్ బానీ కేసులో, బిల్కిస్ బాను కేసులో నాట్ బిఫోర్ మీ అని ఆమె తప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు కేసు విషయంలో, ప్రతిపక్ష నాయకుల బెయిల్ విషయంలో ఈమె బెంచ్కి వస్తే అందరికీ కన్విక్షన్ పడేటట్లు బెయిల్ నిరాకరించడము, ప్రతిపక్ష నాయకులకు కన్విక్షన్ పడేటట్లు చేయడం, బీజేపీకి సపోర్టుగా చర్యలు తీసుకోవడం, బీజేపీకి సపోర్టుగా కన్విక్షన్ చేయడం, ఇలాంటివన్నీ ఉండడంతో ఈమె ప్రొసీడింగ్ ఆఫీసర్ కాదు, బీజేపీ ఆఫీసర్ అని చెప్పేసి, మోడీ ఆఫీసర్ అని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి ఈమె మీద. ఏదేమైనా రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఈమె మీద ఉన్నటువంటి విమర్శలు ఏంటంటే, ఈమె రిటైర్మెంట్ తర్వాత బీజేపీ ఏదో ఒక పదవి ఇస్తుంది, గవర్నరో లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా మంచి పోస్టో ఇస్తుంది అని చెప్పేసి ఇంకా విమర్శలు ఉన్నాయి. ఇది తర్వాత జరిగితే ఈ విమర్శలన్నీ నిజమవుతాయి. ఏదేమైనా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆమె పదవీ విరమణ సభను నిరాకరించడం ఒక బాధాకరమైనటువంటి అంశం.